హలో అండి, అందరికీ నమస్కారం అండి. దేవి నవరాత్రుల్లో మూడో అలంకరణ గురించి తెలుసుకుందామండి. అమ్మవారికి ఏ నైవేద్యం సమర్పించాలి, ఏ పువ్వులతో పూజ చేయాలి, పూజ చేసుకోవడానికి శుభ సమయం ఏంటో తెలుసుకుందాము. ముందుగా మనకి విజయవాడలో దేవి నవరాత్రుల్లో మూడో అలంకరణ అండి. శ్రీ అన్నపూర్ణాదేవిగా మనకి అమ్మవారు దర్శనమిస్తారు. శ్రీశైలంలో బ్రహ్మరాంబికాదేవికి చెండగంట దేవిగా మనకి అమ్మవారు అయితే దర్శనమిస్తారండి. ఆ రోజు అమ్మవారు కనకదుర్గమ్మ గుళ్ళో మూడవ అలంకరణ వచ్చేసి శ్రీ అన్నపూర్ణాదేవిగా దర్శనమిస్తారు. అక్టోబర్ 5 శనివారం, తిథి వచ్చేసి మనకి తదియా అండి, నక్షత్రం స్వాతి నక్షత్రం అనమాట. ఆ రోజు అమ్మవారు మనకి గంధపు రంగు చీరలో అయితే కనిపిస్తారండి. పూజ చేసుకోవాల్సిన శుభ సమయం అండి ఉదయం 7:30 నుంచి 9 గంటల లోపు పూజ అనేది చేసుకోవాలండి. ఆ సమయంలో వీలు కాని వాళ్ళు ఉదయం 10:31 నుంచి 12 గంటల లోపు అయితే పూజ అనేది చేసుకోవాల్సి ఉంటుందండి. తిరిగి సాయంత్రం పూజ చేసుకున్న వాళ్ళండి శుభ సమయం వచ్చేసి సాయంత్రం 4:59 నుండి పూజ చేసుకోవచ్చు. 6:35 లోపు అయితే పూజ అనేది చేసుకోవాల్సి ఉంటుందండి. మనకి దేవి నవరాత్రుల్లో పొద్దున సాయంత్రం పూజ చేస్తే చాలా మంచి ఫలితం ఉంటుందండి. సాయంత్రం పూట కూడా మనం పూజ అనేది చేసుకోవాలన్నమాట. మనకి మూడో అలంకరణలో అమ్మవారు శ్రీ అన్నపూర్ణాదేవిగా అయితే దర్శనమిస్తారండి. అమ్మవారు గంధపు రంగు చీరలో అయితే మనకి కనిపిస్తారు. ఆ రోజు మనం అమ్మవారికి పూజ చేయడం వల్ల చాలా మంచి ఫలితాలు ఉంటాయండి. దానం వచ్చేసి అన్నదానం చేయడం వల్ల చాలా మంచి ఫలితాలు ఉంటాయన్నమాట. మీకు అమ్మవారు అయితే మనకి గంధపు రంగు చీర దర్శనమిస్తారు. ఆ రోజు అమ్మవారికి మనము అల్లపు గారెలు, కొబ్బరి అన్నం నైవేద్యంగా సమర్పించాలి. అమ్మవారికి పూజ చేసిన పుష్పాలు ఏంటంటే మల్లెపూలు అండి, పొగడాలు. ఈ పొగడాల పువ్వులతో పూజ చేసుకుంటే చాలా మంచిదండి. మనకి ఇది ఎక్కువ శాతం దొరకదు, అంటే మల్లెపూలతో పూజ చేసుకున్నా సరే సరిపోతుందన్నమాట. అన్నపూర్ణదేవికి మనం పూజ చేసేటప్పుడు చెప్పాల్సిన మంత్రం అండి, అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహి చ పార్వతి అంటూ అమ్మవారికి పూజ అనేది చేసుకోవాలండి. లేదు అనుకుంటే ఓం శ్రీ అన్నపూర్ణ దేవియే నమః అంటూ కూడా మనం 11 సార్లు అలా చెప్పుకుంటూ పూజ అనేది చేసుకోవచ్చు. అన్నపూర్ణదేవికి పూజ చేయడం వల్ల చాలా మంచి ఫలితాలు ఉంటాయండి. ఆరోగ్యపరంగా కానీ, ఉద్యోగం పరంగా కానీ ఏమైనా ఇబ్బంది పడుతున్న వాళ్ళకి కూడా మంచి ఫలితాలు దొరుకుతాయి. ఆ రోజు ఒక్కరికైనా మీకు వీలైన వరకు అన్నదానం చేయడం వల్ల కూడా చాలా మంచి జరుగుతుందని చెప్తారండి. ఇదండి ఈరోజు మూడో అలంకరణ గురించి నేను మీకు వివరిస్తున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నా సరే నాకు కామెంట్లో కామెంట్ చేయండి. నా ఛానల్ని కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నా వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకా రాబోతున్న అలంకారాల గురించి ప్రతిరోజు వీడియో అప్లోడ్ అయితే చేస్తానండి. పొద్దున్న సాయంత్రం ఒక వీడియో అయితే మీకోసం నేను అప్లోడ్ చేస్తాను. ఏమైనా డౌట్స్ ఉన్నా సరే నాకు కామెంట్లో కామెంట్ చేయండి, నేను మీకు ఆన్సర్ అయితే చెప్తానమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఇంకా నేను షార్ట్ వీడియోస్ కూడా పెడుతున్నానండి. కావాలి అంటే షార్ట్ వీడియోస్లో కూడా మంత్రం, నైవేద్యం తెలుసుకోండి.